హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనమైతే బయోలాజికల్ కంటెంట్ అండి. ఇక్కడ బ్యాక్టీరియాలు వాటి పేర్లు ఆకారం అయితే నిన్నైతే మనం వీడియోలో చూద్దాం. నిన్న వీడియోలో అయితే మనం చూసామండి. సో కంటిన్యూషన్ బిట్స్ నెక్స్ట్ బ్యాక్టీరియాలో మనకి డేస్ అయితే ఇంకొక మంతే ఉందండి. మనకి అటు టైం అయితే ఒక మంతే అటు వేసుకున్నా కానీ. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్టీరియా నిర్మాణం అనమాట. మనం దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. దీంట్లో మనకు చూడండి, ప్లాస్మిడ్స్ అనేవి ప్రధానమైన జన్యు పదార్థం. బ్యాక్టీరియంలో క్రోమోజోమ్స్ లేదా జీరోఫోర్స్కు అదనంగా బ్యాక్టీరియాలో ఉండే చిన్న వలయాక 2 పోగుల DNA అణువులను ప్లాస్మిడ్స్లు అంటారు. అసలు మెయిన్ ప్లాస్మిడ్స్ అండి. ప్రధానమైన జన్యు పదార్థం బ్యాక్టీరియంలో క్రోమోజోమ్స్ లేదా జీనోఫోర్కు అదనంగా బ్యాక్టీరియా ఉండే చిన్న వలయాకారపు 2 పోగుల DNA అణువులను ప్లాస్మిడ్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియాలో పోషణ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు తెలుసు, కాంతి స్వయం పోషితాలు అనమాట. ఏ విధంగా అడగవచ్చు అంటే కాంతి స్వయం పోషితాలు ఏ విధంగా జరుగుతాయని కూడా అడగవచ్చు మనకి. ఇవి కిరణీయ సంయోగక జీవులు, అంటే కాంతి శక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ను పొందుతాయి. వీటికి ఉదాహరణ ఇలా అడగవచ్చు, లేకపోతే కాంతి స్వయం పోషకాలు ఒక ఉదాహరణ అని కూడా అడగవచ్చు. ఏదైనా అడగవచ్చు అండి. వీటిని ఏ విధంగా అయినా వాటి తారుమారు చేసి కూడా అడగవచ్చు. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ పొటాషియం, క్లోరోబియం. నెక్స్ట్ రసాయన స్వయం పోషకాలు అంటే సూర్యకాంతిని కానీ సేంద్రియ పోషకాలను కానీ వినియోగించుకోకుండా అసాధారణమైన పోషక అనుకూలతలను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియంలో అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణ ద్వారా కానీ శక్తిని కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ను పొందుతాయి. రసాయనిక స్వయం పోషిత బ్యాక్టీరియా అయినా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బిట్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే రసాయన స్వయం పోషిత బ్యాక్టీరియా నైట్రోసోమోనాస్ నైటోబ్యాక్టర్. ఇక్కడ మనకి రసాయనిక స్వయం పోషిత బ్యాక్టీరియాలకు ఉదాహరణలు కూడా ఉన్నాయండి. ఇవి చూడండి, స్వయం పోషిత బ్యాక్టీరియా నైట్రోసోమోనాస్ నైటోబ్యాక్టర్స్, బెటియటా, మెథనోజోన్లు. నెక్స్ట్ అసేంద్రియ పోషకాల పునఃచక్రణలో భ్రమణంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అంటే రసాయనిక స్వయం పోషకాల్లో ముఖ్య పాత్ర వహించే బ్యాక్టీరియా పేర్లను ఇస్తారండి. అక్కడ మనకి నైట్రోబ్యాక్టర్స్, బెటియోటా, మెథనోజన్లు అసేంద్రియ పోషక పునశ్చరణ ప్రక్రియలో భ్రమణంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉందండి. అసేంద్రియ పోషకాల పునశ్చక్రీయంలో భ్రమణంలో ముఖ్య పాత్ర ఏ బ్యాక్టీరియాలు పోషిస్తాయి అని చెప్పి ముఖ్య పాత్ర పోషిస్తాయి అని మనకు బిట్టి అడిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట. నైట్రోబ్యాక్టర్, నైట్రోసోమోనాస్ నైటోబ్యాక్టర్స్, బెటియోటా, మెథనోజన్లు. ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రోడోస్పెరిల్లం, రోడోసూడోమోనాస్లు కాంతి పరిపోషితాలు ఏవి అని పిలుస్తారు? రోడోస్పెరిల్లం, రోడోసూడోమోనాస్లు. ఇవి కాంతి శక్తి నుంచి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మూలాల నుంచి పొందుతాయి. ఇవి భిన్నంగా రసాయన పరిపోషితాలు కార్బన్ శ్వాసక్రియ లేదా కిణ్వనం వంటి ప్రక్రియల్లోనూ కూడా ఏటీపీ శక్తి రూపంలో విడుదల చేస్తాయి. ఏటీపీ శక్తి రూపంలో కూడా మనకి విడుదల చేస్తాయి అనమాట కిణ్వన ప్రక్రియలో. ఇదైతే మనమైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం కంపల్సరీగా. శక్తి 2 కార్బన్లో శ్వాసక్రియ లేదా కిణ్వనం వంటి ప్రక్రియల్లోని ఏటీపీ శక్తి రూపంలో విడుదల చేస్తాయి. మనకి పూతిహార గురించి తెలిసినవే. ఉదాహరణకి మనకి అంటే కుళ్ళిన సేంద్రియ పదార్థాల నుంచి మనకి అవి పోషణ జరుపుకుంటాయి కదా, వాటిని పూతికాహారాలు అంటారు. ఉదాహరణగా బ్యాసిల్లస్ జాతులు. ఏ జాతులు అంటే బ్యాసిల్లస్ జాతులు పూతికాహారం చెందిన జాతులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెల్లోవిబ్రియో బ్యాక్టీరియోవోరస్ కొన్ని హానికరమైన బ్యాక్టీరియాల మీద పరాన్న జీవిగా పెరుగుతుంది. ఇది సమృద్ధిగా ఉండడం వల్ల గంగా నది జలాలు వంటివి పరిశుద్ధంగా ఉండేందుకు కారణమై ఉండొచ్చు. ఈ విధంగా కూడా అడగొచ్చండి. గంగా నది జలాలపై పరిశుద్ధంగా కారణం అవడానికి ఉండే బ్యాక్టీరియా పేరు ఏంటని కూడా అడగవచ్చు అనమాట. బ్యాక్టీరియోవోరస్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ప్రతి ఒక్కటి కూడా అండి మనం అన్ని చదువుకుంటేనే మనకి బిట్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది, మనకు ఒక అవగాహన ఉంటుందన్నమాట. ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే ఈజీగా మనం డిఎస్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ సూక్ష్మదర్శిని. ఈ సూక్ష్మదర్శినిలో సాధారణంగా కంటికి కనిపించని సూక్ష్మమైన కణాలను పరిశీలించడానికి దీన్ని ఉపయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పరికరాన్ని అసలు ఎవరు కనుక్కున్నారు? జకారియస్ జాన్సన్ సూక్ష్మదర్శిని కనుగొన్నారు. జకారియస్ జాన్సన్. సూక్ష్మదర్శినిలు 2 రకాలు. అవి ఒకటి సరళ సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని. సరళ సూక్ష్మదర్శిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే చూడండి ఫ్రెండ్స్, దీంట్లో డిఫరెంట్ ఉంటాయి. సూక్ష్మదర్శిని ఏమో జకారియస్ జాన్సన్. దీంట్లో 2 రకాలు, సరళ సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని. సరళ సూక్ష్మదర్శిని ఏమో ఆంటోనీ వాన్ లీవెన్హూక్ శాస్త్రవేత్త కనుగొన్నారండి. సంయుక్త సూక్ష్మదర్శిని ఏమో రాబర్ట్ హుక్ అండ్ జాన్ స్వమర్డామ్. చూడండి, సరళ సూక్ష్మదర్శిని ఏమో ఆంటోనీ వాన్ లీవెన్హూక్, మామూలు సూక్ష్మదర్శిని ఏమో జకారియస్ జాన్సన్. నెక్స్ట్ సంయుక్త సూక్ష్మదర్శిని ఏమో రాబర్ట్ హుక్, జాన్ స్వమర్డామ్. ఇది పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 3 వీటిలో ఒక్క బిట్ అనేది మనకి కంపల్సరీగా వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను మాక్స్నాల్ ఎర్న్స్టోరాస్క్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను, అది సూక్ష్మదర్శిని అండి. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్నేమో మాక్స్నాల్ ఎర్న్స్టోరాస్క్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారండి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ప్రస్తుతం మన వైరస్ని పరీక్షించడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ అండి శైవలాలు. మనకి తెలుసు కదా, శైవలాలు నీటిలో కానీ నీళ్ళలో కానీ తడి నీళ్ళు ఎక్కడైనా పెరగవచ్చు. ఇవి ఉదాహరణకి వీటిలో రకాలు ఏముంటాయంటే నీలి ఆకుపచ్చ శైవలాలు, ఆకుపచ్చ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలు అనమాట. సముద్రంలో అతి సూక్ష్మమైన శైవలాలు ఉంటాయన్నమాట. సముద్రంలో ఏ రకమైన అతి సూక్ష్మమైన శైవలాలు మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డయాటమ్స్ అనేవి అతి సూక్ష్మమైన శైవలాలకు సంబంధించినవి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డయాటమ్స్ అనేవి శైవలాలు అతి సూక్ష్మమైన అనమాట. ఈ డయాటమ్స్ తిని ఎన్నో జీవులు జీవిస్తాయి అనమాట. ఈ సముద్రంలో జీవులు తినడానికి ఉపయోగపడే శైవలాలు ఏంటంటే డయాటమ్స్. ఆకుపచ్చ శైవలాలు విడివిడిగా లేక గుంపులుగా సహనివేశాలుగా ఉంటాయి. కొన్ని తేమ నేలలో కూడా ఉంటాయి. ఆకుపచ్చ శైవలాలు 1-2 పొడవైన కషాబాలతో ఈదుతూ ఉంటాయి అన్నమాట. ఆకుపచ్చ శైవలాలు ఏ కషాబాలతో ఈదుతూ ఉంటాయంటే 1-2 కషాబాలు ఉంటాయి, వాటి సహాయంతో ఈదుతూ ఉంటాయి. మనకి వీటిలో ఎట్లా అడుగుతారండి, ఒక శైవలాలు అనేవి వీటి సహాయంతో ఈదుతూ ఉంటాయి కషాబాలు. వీటికి ఎన్ని పొడవైనవి ఉంటాయి కషాబాలు అంటే 1 లేదా 2. వీటిలో మనకి డయాటమ్స్లో మనకి స్టార్చ్ రూపంలో ఆహార పదార్థం అనేది నిల్వ ఉంటుంది. డయాటమ్స్లో స్టార్చ్ అండి, స్టార్చ్ రూపంలో ఆహార పదార్థాలు అనేవి నిల్వ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓన్లీ డయాటమ్స్లో అంటే స్టార్చ్ రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ అనవసరపు ఆకుపచ్చ శైవలాలను తొలగించడానికి వాడే రసాయనం CuSO4. నెక్స్ట్ క్లోరెల్లా అను ఆకుపచ్చ శైవలంను ఆక్వేరియంలో అంతరిక్ష ప్రయాణంలో ఆక్సిజన్గా ఉపయోగిస్తారు. చూడండి, ఈ విధంగా ఏమడుగుతారంటే అంతరిక్ష ప్రయాణంలో ఆక్సిజన్ వనరుగా ఉపయోగించే ఆక్వేరియం ఏ శైవలం, ఏ ఆకుపచ్చ శైవలం, ఏ విధంగా కూడా అడగొచ్చండి దీన్ని. క్లోరెల్లా అను ఆకుపచ్చ శైవలాన్ని ఆక్వేరియంలలో అంతరిక్ష ప్రయాణంలో ఆక్సిజన్గా ఉపయోగిస్తారంటే క్లోరెల్లా అను ఆకుపచ్చ శైవలము. నెక్స్ట్ గోధుమ వర్ణ శైవనాల్లో ఉండే వర్ణకం ఫ్యూకోజాంతిన్. గోధుమ వర్ణ శైవలాలు సముద్రాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఏ వర్ణ శైవలాలు ఎక్కువగా సముద్రాల్లో పెరుగుతాయంటే గోధుమ వర్ణపు శైవలాలు. గోధుమ వర్ణ శైవలాల్లో ఎక్కువగా ఏమి ఉంటుందంటే ఆల్జినిక్ ఆమ్లం. ఫియోఫైసి అను గోధుమ వర్ణపు శైవలపు సముద్రపు కలుపు మొక్క లేదా కేల్ఫ్స్గా పిలుస్తారు అనమాట. సముద్రపు కలుపు మొక్క లేదా కేల్ఫ్స్ అనే వేటిని అంటారు? ఫియోఫైసి అనే గోధుమ వర్ణపు శైవలాలను. అన్ని ఇంపార్టెంట్ అండి మనకి. మైకోసిస్ట్లు ఫెరిఫెరా జైంట్ కెల్ఫ్ అంటారు. మైక్రోసిస్టు ఫెరిఫెరాను జైంట్ కెల్ఫ్ అంటారు. ఎరుపు వర్ణపు శైవలాలు ఉండే వర్ణకం ఫైకోఎరిథ్రిన్. నిల్వ పదార్థం ఫ్లోరిడియన్ స్టార్చ్. ఎరుపు వర్ణపు శైవలాలను ఎక్కువగా షూ పాలిష్, క్రీమ్స్ అండ్ షాంపూ తయారీలో ఉపయోగిస్తారు. ఏ శైవలాలను ఎక్కువగా మనం షూ పాలిష్లో, షాంపూల తయారీలో ఉపయోగిస్తారంటే ఎరుపు వర్ణ శైవలాలను. జిలేడియం గ్రాసిలేరియా అను ఎరుపు వర్ణపు శైవలాల నుండి అగార్ అగార్ లభిస్తుంది. అగార్ అగార్ దేని నుంచి లభిస్తుంది అంటే జిలేడియం గ్రాసిలేరియా అనే ఎరుపు వర్ణపు శైవలాల నుండి అగార్ అగార్ లభిస్తుంది. దీన్ని చైనా గడ్డి లేదా జున్నుగడ్డి అని కూడా పిలుస్తారు. చైనా గడ్డి లేదా జున్నుగడ్డి అని ఏ
ఏ వర్ణపు శైవలాలను పిలుస్తారంటే జిలేడియం గ్రాసిలేరియా. అగార్ అగార్ అనేది జిలిటియన్ వంటి పదార్థం అనమాట. అగార్ అగార్ అనేది డాష్ వంటి పదార్థం, జిలిటియన్ వంటి పదార్థం. దీనిలో కణజాల వర్ధనంలో దేనిలో ఉపయోగిస్తారంటే కణజాల వర్ధనంలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనిలో చాలా రకాల బిట్స్, 4-5 రకాలుగా బిట్స్ అడిగే అవకాశం ఉందండి, చూసుకోండి. చూడండి, శైవల వలన కొన్ని నష్టాలు ఉంటాయన్నమాట. అపనైజోమోనాస్ మైక్రోసిస్టిస్ ఎరిజినోసా అనే శైవలాలు చేపల కుంటల్లో పెరుగుతూ ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల క్రాసిఫెర్ గంబుషియా చేపలకు హాని జరుగుతుంది. కొన్ని నీలియాకపచ్చ శైవలాలైన మైక్రోసిస్టస్, అనాబినా, నాడ్యులేరియా, గ్లోయోట్రేకా మొదలైన విడుదల చేసే ఎండోటాక్సిన్, ఎక్సోటాక్సిన్ వల్ల గుర్రాలు, పశువులు, గొర్రెలు మొదలైన మరణించే అవకాశం ఉందన్నమాట. భారతదేశంలో రాజస్థాన్లో గల సాంబార్ సరస్సులో ఉప్పు స్వభావాన్ని మార్చుతూ ఎంతో నష్టదాయకం కలుగజేస్తున్న శైవలాలు ఏంటంటే ఆర్థోస్పైరా శైవలం అనేది శైవలం. ఇది ఉప్పుని ఎరుపు రంగులోకి మారుస్తూ దుర్వాసన కలుగజేసి స్పష్టిక రూపంలో పొందుటకు నిరోధకంగా మారుస్తుంది అనమాట. ఏది మనకి శైవలం అంటే మనకి ఈ విధంగా నష్టం కలిగిస్తుందంటే ఆర్థోస్పైరా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కంటిన్యూషన్ బిట్స్ ప్రోటోజోవన్లు అండి. ప్రోటోజోవన్ అనే పదాన్ని సూచించినది గోల్డ్ఫస్. ప్రోటోజోవన్లు అనేది మనకి అనే పదాన్ని సూచించిన వారు గోల్డ్ఫస్. ఇవి మొట్టమొదటి జీవులు అనమాట. ప్రోటో అంటే మొదటి, జో అంటే జంతువులు. ఇవి ప్రోటోజోవన్లు ఏ జీవులు అంటే ఏకకణ జీవులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి సైన్స్ అనువర్తన అనమాట. చూడండి, నీటికి రంగునిచ్చే శైవలాలను ఏమని పిలుస్తారంటే మంజర్లు. ఇంపార్టెంట్ అండి ఇవి. నీటికి రంగునిచ్చే శైవలాలను ఏమని పిలుస్తారంటే మంజర్లు. డయాటమ్స్ అనే శైవలాలను సముద్రంలో తేలాడే పచ్చిక బయళ్ళు అంటారు. ఇవి సముద్రంలో అనేక జీవులకు ఆక్సిజన్ ఇవ్వడంతో ఆహారంగా ఉపయోగపడతాయి. స్పైరులైన అను శైవలాలను ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగిస్తారు. ఏ శైవలాలను ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగిస్తారంటే స్పైరులైన. మైక్రోసిస్టిస్ అనే శైవలం నీటిలో పెరుగుతూ మైక్రోటాక్సిన్ అను విషయాన్ని విడుదల చేసి చేపల ద్వారా కొన్ని చేపలు చనిపోతాయి అన్నమాట. క్లోరైన్ అను శైవలను ఉపయోగించి మురుగునీటి జీవాక్సిజన్ కను గుర్తిస్తాయి. దీన్ని సివరేజ్ ట్రీట్మెంట్ అని కూడా పిలుస్తారు. ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణమయ్యే శైవలం ఏంటంటే ట్రైకోడెస్మియం ఎరిథ్రియం. ఇది ఇంపార్టెంట్ అండి. కారాస్ శైవలంను ఆకోటిక్ హాల్స్టెల్ అంటారు. దీని నుండి కాల్షియం కార్బోహైడ్రేట్ CaCO3 లభిస్తుంది. నాస్టాక్ అనాబినా శైవలాలను జీవెరువుగా ఉపయోగిస్తారు. వాటిని జీవెరువులుగా ఉపయోగిస్తారంటే నాస్టాక్ అనాబినా శైవలాలను జీవెరువులుగా ఉపయోగిస్తారు. జీవెరువులుగా దేన్ని ఉపయోగిస్తారంటే ఏ శైవలను ఉపయోగిస్తారు? నాస్టాక్ అనాబినా. ఏ విధంగా అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 హెక్టార్కు 10 కిలోగ్రాముల అనాబినా శైవలాలను ఎరువుగా చల్లిన 30-40 కిలోల నత్రజని స్థాపన జరుగుతుంది. ఎంత నత్రజని స్థాపన జరుగుతుందని కూడా వస్తుంది. 30-40 కిలోల నత్రజని స్థాపన. VAM శిలీంధ్రాలను ఎరువులో ఉపయోగించి ఫాస్ఫరస్ ఎరువును వాడకాన్ని తగ్గిస్తారనమాట. శైవలాలను ఎరువుగా పంట పొలాలకు చేర్చడాన్ని ఆర్గనైజేషన్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి శైవలాలను జీవ ఎరువులుగా వాడిన దేశం ఏంటంటే వియత్నాం. ఇది ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శైవలాలను జీవ ఎరువులుగా వాడిన వారు ఎవరంటే GS వెంకటరామన్. ఇది కూడా మనకు చాలాసార్లు డిఎస్లో అడిగారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇవి. నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ బిట్స్ అండి. లివెన్ హుక్ మొదటిసారిగా వట్టిసెల్ల కనుగొల్ల ప్రోటోజోవాలను సూక్ష్మ ద్వారా కనుగొన్నారనేది ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవన్నీ మనకి డిఎస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సైన్స్ కంటెంట్. సో ఫ్రెండ్స్, మరి మీకు మరిన్ని బిట్స్ కోసం మిగతా నెక్స్ట్ అండి ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో మనం శిలీంధ్రాలు, నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఉపయోగాలు, ఈస్ట్లు, వీటన్ని గురించి నెక్స్ట్ వీడియో చూద్దామండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.